రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే రష్యా ఆయిల్ ట్యాంకర్ పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయడంతో యుద్ధం మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది. నల్ల సముద్రంలో విరాట్ అనే రష్యన్ ఆయిల్ ట్యాంకర్ పై డ్రోన్ దాడి జరిగింది. అంతకుముందు కూడా ఈ నౌకపై దాడులు జరిగాయి. అందులోని సిబ్బంది డ్రోన్ దాడి అంటూ రేడియోలో అత్యవసర సందేశం పంపారు. టర్కీ రవాణా మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. నల్ల సముద్ర తీరం నుంచి 35 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగిందని తెలిపింది. అయితే విరాట్కు స్వల్ప నష్టమే జరిగిందని సమాచారం. ఆ నౌక ప్రస్తుతం స్థిరంగానే ఉందని, సిబ్బంది కూడా క్షేమంగా ఉన్నారని తెలుస్తోంది. ఇక రష్యా షాడో ఫ్లీట్ ట్యాంకర్లపై జరిగిన ఈ దాడి తమ పనేనని ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ నౌకల వల్లే యుద్ధం చేయడానికి రష్యాకు పెద్ద మొత్తంలో డబ్బు అందుతోందని ఉక్రెయిన్ ఆరోపించింది. అందుకే వీటిని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. కాగా ఈ డ్రోన్ దాడితో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ దాడికి ప్రతీకారంగా రష్యా కూడా దాడి చేసే అవకాశం ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.